మ్యాచ్ నెంబర్ 8 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. సో ఈ మ్యాచ్ చెపాక్ స్టేడియం చెన్నైలో జరుగుతుంది. పిచ్ విషయానికి వస్తే ఇది యావరేజ్ బ్యాటింగ్ వికెట్, కానీ చేస్ చేయడానికి చాలా స్లో వికెట్. బౌలర్స్ విషయానికి వస్తే స్పిన్ బౌలర్స్ ఆబ్వియస్లీ. ఈ టూ టీమ్స్ టోటల్ 33 మ్యాచెస్ ఆడితే 22 సిఎస్కే గెలిస్తే 11 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది. అండ్ చెపాక్లో సిఎస్కే 8 మ్యాచెస్ గెలిస్తే ఆర్సీబీ 1 మ్యాచ్ గెలిచింది. నా బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం చెన్నై సూపర్ కింగ్స్కి. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివం దుబే, రవీంద్ర జడేజా, శామ్ కరణ్, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నేతన్ ఎలీస్ లేదంటే పత్తిరానా. సో ఫస్ట్ మ్యాచ్కి పత్తిరానా హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేదు. సో ఈ మ్యాచ్లో ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ త్రిపాఠి. ఓకే, నా బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం ఆర్సీబీకి. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, పట్టిదర్, లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రసిక్ దర్. ఒకవేళ కనుక భువీ ఫీవర్ వల్ల ఫస్ట్ మ్యాచ్ రాలేదు, సో ఈ మ్యాచ్ వచ్చే అవకాశం ఉంది. సుయాన్ శర్మ, హ్యాజిల్వుడ్, యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడికల్. సో నేను కొన్ని కాంబినేషన్స్ చెప్తాను. ఈ కాంబినేషన్స్ వల్ల మ్యాచ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మారచ్చు. గైక్వాడ్ వర్సెస్ హ్యాజిల్వుడ్, గైక్వాడ్ వర్సెస్ సుయాన్ శర్మ, రచిన్ రవీంద్ర వర్సెస్ భువీ, రాహుల్ త్రిపాఠి వర్సెస్ కృణాల్ పాండ్యా. ఇప్పుడు గేమ్ చేంజెస్ చూసుకుందాం. సిఎస్కేకి రచిన్ రవీంద్ర, శామ్ కరణ్, శివం దుబే అవ్వచ్చు. అలానే ఆర్సీబీకి రజత్ పట్టిదర్, ఫిల్ సాల్ట్, సుయాన్ శర్మ అవ్వచ్చు. అండ్ ఈ మ్యాచ్లో శివం దుబే మంచి నాక్ ఆడతాడని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ ఎప్పట్లానే మీ ప్రిడిక్షన్ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి, అలానే ఫాలో చేయండి.